ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నగరంలోని డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు, సిపిఎం నాయకులు కుమార్, జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం యుగంధర్ రెడ్డి, ఎన్యుజేఐ జాతీయ కార్యనిర్వహణ కార్యదర్శి నాగబోయిన నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, ఐడిజేఎన్ రాష్ట్ర అధ్యక్షుడు టి నానాజీ, భారత్ బచావో ప్రతినిధులు ఎస్ఆర్ వేమన, శ్రీనివాస్, డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్, భీమసేన వార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్, ఏపీజేయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట వేణు, ఏపీడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్, జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తనారావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దాదాపు అందరూ అల్పాదాయ వర్గంగానే ఉన్నారని, వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని గత 3 నెలల క్రితం జీవో విడుదల చేసినప్పటికీ ప్రక్రియ ఎంతవరకు పూర్తి చేయకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. ఎన్నికలకు లోపే నామమాత్ర ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు నెలకు హర్యానాలో 15,000, కర్ణాటకలో 12,000, కేరళలో 10,000, గోవాలో 8,500, అస్సాంలో 8,000, పాండిచ్చేరిలో 6,000, బీహార్లో 5,000 పెన్షన్ సదుపాయం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం శూన్యమన్నారు. కనీసం నెలకు పెన్షన్ 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్తో మరణించిన వారు దాదాపు 150 మంది జర్నలిస్టులకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, విడుదల చేసిన జీవో 3 సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదని తక్షణమే పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై పదే తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా వాటి నివారణకు కమిటీలు వేయాలన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు తగిన వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా రూపొందించబడ్డ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తే వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సమాచార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్థానిక పత్రికలకు తగిన సహకారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సత్యం, చింతా ప్రభాకర్, భగవాన్, ఎల్ఎన్ఏ ప్రతినిధులు ఆర్ అబ్బాస్, మెట్ట కృష్ణారావు, ఎం శ్రీహరి, నరసింహం తదితరులు పాల్గొన్నారు.